26వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడం మనకు ఎంతో ఆశీర్వాదకరము. మనలో ఎంతమంది ప్రతిదినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నాము? వారం రోజులకు, నెల రోజులకు, లేదా క్రిస్మస్, ఈస్టర్ వంటి పండుగలకు మాత్రమే ధ్యానించేవారు కూడా ఉన్నారు. ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రభు చేత సరిదిద్దబడుతూ ఉంటాము. మన మాటలు, క్రియలు, జీవన విధానము ప్రభువునకు అంగీకారముగా మార్చుకోగలుగుతాము. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇతరులకు కూడా బోధించగలగాలి. కేవలము బోధించి అనుసరించకపోవడం వలన ఉపయోగం ఉండదు. కానీ బోధించిన వాక్య ప్రకారము మనము జీవించాలి. ప్రభువునకు లోబడి దేవుని వాక్య ప్రకారము జీవించేవారు అన్ని విషయములలోన వర్ధిల్లుతారు, ఎంతగానో ఆశీర్వదింపబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారముగా మేము ఉండాలి ప్రభువా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యమును అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. కేవలము వాక్యాన్ని ధ్యానించడమే కాదు తండ్రి, ఇతరులకు కూడా మేము బోధించగలగాలి ప్రభువా. సువార్తను మేము ప్రకటించగలగాలి తండ్రి. వాక్యాన్ని బోధించి తప్పిపోయే వారముగా కాకుండా మా మాటలు, క్రియలు, జీవన విధానము వాక్యానుసారముగా ఉండేలాగున్న సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.